పాము ఎందుకుంటుందంటే ఏదో పాముని కాదు. వాళ్ళు మీరు షిరిడి సాయిబాబాను చూడండి, పక్కనే చిన్న చిన్న జంతువులు, పాములు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాటిని మామూలుగా మనల్ని, మామూలు మనుషుల్ని ఎలా అయితే మనం ప్రేమిస్తామో, అభిమానిస్తామో, దగ్గరికి తీసుకుంటామో, అలాగే జంతుజాలాన్ని, కీటకాల్ని. అందుకే ఆయన భక్త కన్నప్ప అని మనకున్నాడు. ధూర్చటి కవి చెప్తాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రములు చూచన్ తానే విద్యాభ్యసనం చకరి చెంచేమంత్ర మోహించన్ బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తియేగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్పానంటే, నాకు ఈ పద్యం వచ్చని చెప్పడానికి కాదు. ఏం చదువుకుంది? ఏనుగేం చదువుకుంది, పాము ఏం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది? ఇవేమీ చదువుకోలేదు. వాటికి తెలిసింది ఏంటంటే దైవారాధన చేయటం, దేవుడు పాదాల దగ్గర పడి ఉండటం మాత్రమే తెలుసు. అటువంటి వాళ్ళు ఆ దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనకు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ నిజంగా దే ఆర్ ది గాడ్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, దట్స్ ట్రూత్ పీపుల్. వీళ్ళ ముగ్గురిని ఈయన పట్టుకుని తీసుకుని ఇక్కడికి రావాలి అనేటువంటి బాధ్యతని అందరికీ ఒప్పచెప్పడు భగవంతుడు, కొంతమంది మాత్రమే ఒప్పచెప్తాడు. అటువంటి వాళ్ళల్లో పరమ భక్తుడైనటువంటి వాడు అర్జున్. నానా, నీ కూతురు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నావు, అందరూ చేసినట్టు అనేది కాకుండా ఏదో ఒక గొప్పతనం, ఒక నిజాయితీ, జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి మనుషుల్లో గొప్పవాళ్ళు, మనుషుల్లో దైవత్వం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు చూజ్ చేసుకుని వాళ్ళకి సంతృప్తికరంగా, నువ్వు సంతృప్తి పడే విధంగా వాళ్ళని గౌరవించరా అని పరమేశ్వరుడు అతనిలో ప్రవేశించి ఈ పని చేయించాడేమో అనిపించింది. ఇటువంటి పని, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయటానికి కొంతమందిని నియమిస్తాడని చెప్పాను కదా భగవంతుడు. అటువంటి వాళ్ళలో అర్జునుడు ఒకడు. చిన్నవాడైనా ఎంతో మంచి మనిషి. అతను ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు ఎలాగో కాళ్ళకు దండం పెట్టేటప్పుడు పాదస్పర్శ చేయనివ్వరు, కానీ వీళ్ళు మాకు బేవర్స్గా దొరికారు, మాకేమీ ప్రాబ్లం లేదు. ఈ దేవుళ్ళకి మనం ప్రత్యేకంగా యజ్ఞాలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు భూమి మీద సంచరించేటువంటి జంతువులు కాబట్టి వీళ్ళొక కన్నప్పలు, వీళ్ళొక మహానుభావులు. వీళ్ళని స్మరించుకుని స్పృశించుకుంటే దేవుణ్ణి స్పృశించినటువంటి ఆనందం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుందని ఈ 3 రీజన్స్ వల్ల నేను ఇక్కడికి రావాలనుకున్నాను. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, అర్జున్ ఆయనతో పాటు కలిసి నటించిన సహనటుడిని మాత్రమే కాదు, ఆయన దర్శకత్వం వహించిన జై హింద్ 2 అనే సినిమాలో నేను కమెడియన్గా యాక్ట్ చేశాను. కాబట్టి